ఈరోజు కమ్యూనిస్టులకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇద్దరు అన్నదమ్ముల్లాగా పనిచేస్తున్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ వస్తే ఏమవుతుంది? పవన్ కళ్యాణ్ మాట్లాడే మాట ఏముంది? ఆయన ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి మన హనుమాన్ టెంపుల్కి అక్కడ కొండగట్టులో కోట్ల రూపాయలు ఫండ్ ఇవ్వడం జరిగింది తిరుపతి నుంచి తీసుకొచ్చి. ఎవరైనా మన రాష్ట్రంలో ఉన్న మన తెలంగాణలో ఉన్న ఏ మినిస్టర్ అయినా 1 కోటి రూపాయలు ఇచ్చింది కాకపోతే మన కొండగట్టు హనుమాన్ టెంపుల్కి ఇలా ఆయన ఆడికి తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. ఆలోచించండి. మన రాష్ట్రానికి కూడా ఫండింగ్ తీసుకొస్తున్నాయినా మీరు ఆయన పైన దాడులా? కమ్యూనిస్టు వాదులు గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా చెప్తున్నాం, ఈరోజు పవన్ కళ్యాణ్ మీద మాట్లాడే ప్రతి ఒక్కరికి చెప్తున్నాం, గతంలో ఎవరైనా ఈ కమ్యూనిస్టు మాటలతోని దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని ఆలోచన చేసేవారి పైన ఖచ్చితంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ మండల్ దాడులు చేస్తుంది. మీరు గుర్తుపెట్టుకోండి, అది ఎవరైనా సరే. ఈరోజు కమ్యూనిస్టు వాదులు మీరు తప్పుడు మాటలు మాడితే ఊరుకునేది లేదు. ఖచ్చితంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ మండల్ మీ పైన దాడులు చేస్తుంది. దాడులు అని చెప్తున్నాం. ఎందుకంటే మేము ఎందుకు దాడులు చేస్తామంటున్నాం? మేము మాట్లాడేది ఏముందండి? హిందుత్వం గురించి మాట్లాడితే మా పైన మీరు అది చేస్తారా? దేశం హిందుత్వ దేశం అండి. మన దేశానికి హిందువులకు ఏదైనా ప్లేస్ ఉందా? ప్రపంచం మొత్తం దొరకడం ఏడవైనా హిందువులకు ఒక దేశం అనేది ఉందంటే ఇది ఒకటే దేశం. ఈ దేశంలో హిందువులను బతకనియరా మీరు? కమ్యూనిస్టు భావాలతోని, ఎక్కడి నుంచో వచ్చిన కమ్యూనిస్టులతోని మీరు ఒత్తాసు పలుకుతూ హిందువుల పైన దాడులు చేస్తారా?